నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మనము ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి ఆనుకున్నటువంటి యాదగిరిపల్లిలో ఉన్నాము. ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి ఒక కుటుంబము ఎవరిపైన ఆధారపడకుండా తమంతటగా తామే ఎంతో హార్డ్ వర్క్ అయినటువంటి ఈ వర్క్నంతా చూస్తున్నాం మనం. ఇప్పుడు ఈ హార్డ్ వర్క్ మన బైండింగ్ వర్క్ సంబంధించింది దాదాపు ఎక్కడ కూడా మనం చూడలేదు, మహిళలు చేసింది. కానీ ఫ్యామిలీ మొత్తం కూడా వైండింగ్ వర్క్ను చేస్తూ ఉన్నారు. పూర్తిగా కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆయనే నేర్పినటువంటి ఈ వర్క్ను అదే జీవనోపాధిగా కొనసాగిస్తూ వీళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి అవరోధాలను అధిగమిస్తూ జీవనాన్ని సాగిస్తూ తల్లిదండ్రులకు పిల్లలకి ఆమె ఒక పెద్ద దిక్కుగా, తల్లికి ఇటు చెల్లెకు ఆమె పెద్ద దిక్కుగా, ఒక ఆమె గురువులాగానే ఆమె వాళ్ళకు కూడా పని నేర్పినటువంటి ఒక ఆదర్శనీయమైనటువంటి ఒక వర్క్ను, ఆదర్శమైనటువంటి ఒక యువతిని మనము చూస్తూ ఉన్నాం. వారి యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంది, వారు ఎందుకు ఈ వృత్తిని ఎన్నుకున్నారు, చదువుకుంటూ కూడా ఈ వర్క్ను చేస్తూ ఉంది. ఈ చిన్న వయసులోనే, యుక్త వయసులోనే ఈ కుటుంబ భారాన్ని మోస్తూ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి దాంట్లో నైపుణ్యాన్ని కూడా చాటుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఈ నైపుణ్యానికి మెచ్చి అందరూ కూడా వీరికి వర్కిస్తున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు కూడా వీరికి అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క మనోగతాన్ని, వారి యొక్క జీవనశైలిని ఏ విధంగా ఈ వర్క్లోకి వచ్చారు మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? షేక్ అమ్రీన్ అఫ్షా. ఓకే, ఏం చదువుకున్నారు? ఇప్పుడు డిప్లొమా ఇన్ సెకండ్ ఇయర్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ పనిలోకి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నా 8th క్లాస్ స్టార్ట్ చేశాను. 8th క్లాస్లోనే స్టార్ట్ చేశారా? ఎందుకు అంత చిన్న వయసులో ఎందుకు చేయాల్సి వచ్చింది? మా డాడీ సమ్మర్ హాలిడేస్ లో నార్మల్ గానే ఉన్నా కదా అని నేర్పించారు. సమ్మర్ హాలిడేస్ లో నేర్పించారు, అట్లనే అలవాటు అయింది. డాడీ ఏమైందమ్మా? సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడంతో ఇక మీరే అప్పటి నుండి అప్పటి నుంచి మేమే రన్ చేస్తున్నాం. మీరే ఎప్పుడు ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు 1 year అవుతుంది నేను రన్ చేయబట్టి. ఆ వరకు ఏదో వేసవి కాలం ఉన్నందుకు నార్మల్ గా నేర్పించినందుకు ఇప్పుడు యూజ్ అవుతుంది. ఎట్లా ఉందమ్మా వర్క్ చేయడం? ఇంకా అట్లానే కష్టంగానే ఉంటది కానీ ఇంకా అలవాటు చేసుకోవాలి కదా మనం. ఫీజు వెళ్ళదు నాకు, సెమ్కి 20,000 ఉంటుంది, హాస్టల్ ఫీ 40,000. అది వెళ్ళదు, అందుకని హాస్టల్లో కొన్ని రోజులు ఎంచుకుంటా, ఇక్కడ వర్క్ చేసుకుంటా. హాలిడేస్ వెళ్ళాలంటే ఇదే జీవనోపాధి, మీరే చేస్తున్నారు. ఇప్పుడు అమ్మకి చెల్లెకి కూడా మీరే నేర్పారు. ఎట్లా చేస్తా ఉన్నారు వాళ్ళు? మరి వాళ్ళు చేశారు. చెల్లి స్కూల్ కి వెళ్ళి 9 వరకు చదువుకొని 9 to 11 నైట్ కొడుతుంది బైండింగ్. వాళ్ళు మార్నింగ్ స్కూల్ కి వెళ్తారు. మమ్మీ పేపర్స్ అవి పెడతారు, అప్పుడప్పుడు బైండింగ్ కొడతారు. ఇప్పుడు మరి మీకు వార్డ్ అనిపించట్లేదా? మీకు అనిపిస్తుంది కానీ ఇంకా మనకి ఫ్యామిలీ కోసం చేయాలి కదా. వెళ్ళాలంటే ఫ్యామిలీ రన్ అవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అట్లానే మీరు యువతకు ఒక ఆదర్శము, ఏమనిపిస్తుంది మీకు పని చేస్తుంటే? చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. మా డాడీ ఇట్లా నేర్పించడం వల్ల మేము ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్నాం. లేకపోతే చాలా కష్టం అయిపోయేది మాకు, ఫ్యామిలీ రన్ అవ్వడానికి కూడా చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు ఈ వర్క్ రావడం వల్ల చాలా మంచిది వస్తుందా మీకు? మీ కుటుంబానికి సరిపోయేంత వస్తుంది కొంచెం కొంచెం. ఇప్పుడు కొన్ని అప్పులు ఉన్నాయి, అవి తీరాలి. అప్పులు కూడా చూసుకోవాలా? డాడీనే చేసేది. డాడీ మమ్మీ ఇద్దరు చేశారు. 11 years అయితే మీ షాప్ పెట్టి మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చేశారు. నాకు 8th క్లాస్ లో నేర్పించారు. అప్పటి నుంచి ఇప్పుడైతే పర్వాలేదు. ఇప్పుడు మీకు కొంచెం ఇంకా అట్లా నడుస్తుంది. కాకపోతే అప్పుల కొంచెం ఫీజు అది కష్టం అవుతుంది, కట్టడానికి ఇబ్బంది అవుతుంది. మరి ఏం కోరుకుంటున్నారు మీరు? ఎవరైనా హెల్ప్ చేస్తే. మరి మీకు ఇంత నైపుణ్యం ఉంది కదా ఈ వర్క్ లో, ఇటువంటిది ఇంకేమైనా ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తే ఇంకా ఏమైనా డెవలప్ చేయగలరా? ఎలా చేసుకోగలరు? మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఏమైనా లోన్ శాంక్షన్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే షాప్ డెవలప్ కోసం ఎవరైనా వస్తే ఇంకా కస్టమర్స్ పెరుగుతారు కదా. షాప్ డెవలప్మెంట్ కోసం మనీ ఏమైనా వర్కర్స్ కోసం. శాలరీ వర్కర్స్ ని పెట్టుకుంటే శాలరీ ఇవ్వలేకపోతున్నాం, అందుకనే మేమే చేసుకుంటున్నాం. ఆ అబ్బాయికి కొంచెం మైండ్ అనేది అంత లేదు. ఆ అబ్బాయిని పెట్టుకుని మేము ముగ్గురం చేసుకుంటాం. మా మమ్మీ నైట్ పంపినసరికి 1 అవుతుంది. 1 వరకు నైట్ మొత్తం 1 వర్క్ చేసి మళ్ళీ మార్నింగ్ 6కే లేస్తుంది, మొత్తం వర్క్ చేసి ఉంటది. ఇంకా స్టడీ క్లాస్ జరిగినప్పుడు వెళ్తా, ఇంకేమన్నా నార్మల్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కొన్ని స్పేర్ లో పెట్టిపోతా కోర్సు. మా చెల్లె కూడా 9 to 11 కొడుతుంది నైట్. స్కూల్ కి వెళ్ళి వచ్చి
ఇంకా కాలేజ్ లో ఏమన్నా అంత ఇంపార్టెంట్ క్లాసెస్ లేకపోతే వచ్చి ఒక 10-15 days ఉండి వైండింగ్ కొట్టి పోతా. మిగతా మమ్మీ పేపర్స్ అవి పెడతాది. ఇంకేమన్నా అర్జెంట్ కావాలంటే చెల్లి మమ్మీ కొడతారు. మాకు చెప్పమ్మా, మీ పిల్లలు మీరు వారిని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి టైంలో వాళ్ళే మిమ్మల్ని పోషిస్తుంది. చాలా గర్వంగా అనిపిస్తాను. ఎందుకంటే చాలా అసలు మేము ఇబ్బందులు పడి అసలు వర్క్ నేర్చుకున్నాం. ఇంత సడన్ గా ఆయనకు అట్లా అవుతుందని నేను అనుకోలేదు. అసలు సడన్ గా అట్లా అయిపోయేసరికి మా పిల్లలు నాకు చాలా హెల్ప్ చేసిరు. ఇప్పటికీ నేను వాళ్ళని తీసుకొని చేస్తున్నా అంటే నాకు చాలా గర్వంగా ఉంది. అందరు పిల్లలు కూడా ఇట్లా తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలని నాకు ఉంది. కానీ కొంచెం ప్రభుత్వం కూడా మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మాకు కొన్ని అప్పులు ఉన్నాయి, పిల్లల ఫీజులు కట్టాలన్నా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అన్ని ఫీజులు ఇప్పుడు నాకు ఫ్రీ సీటు, పాపకు ఫ్రీ సీట్ ఉన్నా కానీ ఫీజులు అయితే ఉన్నాయి సార్. ఇప్పుడు సెమ్ ఫీజు వచ్చి 6 నెలలకు 20,000 సార్. మళ్ళీ హాస్టల్ ఫీజు 40,000, 80,000 సంవత్సరానికి అవుతున్నాయి సార్. అట్లా కొంచెం ఎల్లాగా కూడా అప్పు తెచ్చి మళ్ళీ ఫీజు కట్టడం ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం ఏదైనా లోన్ లాంటివి శాంక్షన్ చేస్తే నాకు పింఛన్ కూడా లేదు సార్. ఏం రావట్లేదు. ఇప్పటి వరకు ఏం శాంక్షన్ చేయలేదు. అలాంటిది ఏదైనా కొంచెం నాకు సహాయం చేస్తే బాగుంటుందని. రావట్లేదు ఇస్తారు కదా, అది మీరు అప్లై చేయలేదా? చేసినా గానీ రాలేదు. వస్తుంది అంటున్నారు సార్, ఇంకా రాలేదు. ఏదైనా ఫ్రీ లోన్, మాఫ్ అయ్యే లోన్ అట్లా ఇప్పిస్తే కూడా నాకు కొంచెం పిల్లలను చదివించుకోవడానికి కొంచెం నాకు హెల్ప్ చేసినట్టు. ఉన్నారు కదా, వారి యొక్క జీవన శైలి, వాళ్ళ మనోగతము, జీవనంగా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ ఒంటరి మహిళల కోసం అనేక పథకాలు ఇచ్చారు. గతంలో వారికి పెన్షన్ కూడా ఇస్తున్నాం, ఎవరు కూడా అర్హులు లేకుండా అందరికి ఇస్తూనే ఉన్నారు. కానీ మనకు సాక్షాత్తుగా కనిపిస్తా ఉంది, స్వశక్తితోటి పనిచేసుకుంటూ బతుకుతున్నారు తప్ప వారికి ఎటువంటి ఆసరా మాత్రము అందలేదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా కళ్ళు తెరిచి ఇటువంటి అర్హులైనటువంటి వారికి, ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి అర్హులు, ఆమెకి భర్త చనిపోయి తీవ్ర మనోవేదనకు గురవుతూ 2 పిల్లలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంది, సుందరంగా పనిచేసుకుంటున్నటువంటి వీరికి ఆసరా పెన్షన్ లాంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వీరితో పాటు కూడా చిన్న పాప చదువుకుంటూ కూడా క్రీడల్లో కూడా ప్రతిభను కనబరుస్తూ ఉంది. రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా ఆడటానికి వెళ్తా ఉంది. బాలికల విభాగంలో బ్యాడ్మింటన్ లో ఆమె కూడా ఇక్కడ వర్క్ మనం చూస్తా ఉన్నాం. వర్క్ కూడా చేస్తూ వారికి సహాయంగా తోడ్పాటుగా ఉంటూ ఆమె కూడా ఒక ఆదర్శంగా నిలుస్తా ఉంది. పాఠశాల సమయంలో పాఠశాలకు వెళ్తూ మిగిలినటువంటి టైంలో హోంవర్క్ చేసుకుంటూ కూడా వర్క్ చేస్తూ సహాయం అందిస్తుంది. ఆమెను కూడా మనం మాట్లాడదాం. నమస్తే అమ్మా, ఏం పేరమ్మా? షేక్ అలీనా. ఏం చదువుతున్నావు? 8th క్లాసా? ఎక్కడ? గర్ల్స్ స్కూల్. ఎలా ఉంది మీ బడికి పోతే? ఏమంటారు ఇక్కడ వర్క్ చేసి నువ్వు పోతుంటే? ఎంకరేజ్ చేస్తుంటారా? ఏమని అంటారా? ఎగతాలు ఏం చేయరు. నీకేమనిపిస్తుంది? నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మా డాడీ ఈ వర్క్ నేర్పించడం వల్ల ఓకే. ఇంకా మీరు స్టడీలో ఏమేం చేస్తున్నారు? క్రీడల్లో ఎక్కడ వరకు వెళ్ళారు ఇప్పుడు? నేను ఇప్పుడు మొన్న సీనియర్ స్టేట్కి పోయి అక్కడ సీనియర్ సెలెక్ట్ అయ్యాను. కానీ ఎందుకు? ఏజ్ లేదు. సీనియర్ మీట్ లో మీరు సెలెక్ట్ అయ్యావా? నేషనల్ కి. ఓకే. ఏ గేమ్? బాల్ బ్యాడ్మింటన్. సీనియర్ ఏజ్ లేదని మన నేనే ఆగిపోయాను. ఎందుకు? అంటే వాళ్ళు సెలెక్ట్ చేశారు కానీ ఏజ్ లేదని ఆపేశారు వాళ్ళు. 16 అబోవ్ ఉండాలంటే నాకు 13 మరి జూనియర్ లో లేదా అవకాశం ఉంది? ఇప్పుడు నెక్స్ట్ ఉన్నాయి. సీనియర్ లోనే సెలెక్ట్ అయ్యా. శ్రీనివాస్ సార్ అని మాకు నేర్పిస్తారు. సారే నేర్పించింది నాకు. సమ్మర్ క్యాంప్ పెట్టి నేర్పించారు. మరి ఇక్కడ వర్క్ చేస్తున్నావు, అక్కడ ఆటలు ఆడుతున్నావు, మరి స్టడీ పరిస్థితి ఏందమ్మా? ఫస్ట్ సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తారు గవర్నమెంట్. మీకేనా? ఎందుకు? క్లాస్ ఫస్ట్.
ఓకే, చూస్తున్నాం కదా వారి యొక్క ప్రతిభ. కూతుర్లు ఉంటే ఇబ్బంది అంటూ చూస్తున్నటువంటి ఈ తరుణంలో వారు ఒక ఆదర్శంగా కూతురైనా కొడుకైనా ఎవరైనా ఒకటే అంటూ వారికి తల్లికి తోడ్పాటు అందిస్తా ఉన్నారు. వారి యొక్క రంగాలలో కూడా ముందుకు దూసుకెళ్తా ఉన్నారు, ప్రతిభని కనబరుస్తూ ఉన్నారు. స్టడీలో క్లాసు పడుతుంది, ఇంటి దగ్గర పనిచేసుకుంటూ కూడా ఆమె ఆటలలో కూడా రాష్ట్ర స్థాయిలో వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వీరు ఆదర్శంగా ఉంటున్నటువంటి ఇటువంటి వారికి ప్రభుత్వాలు చైతన్యాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత వర్కును చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం మాత్రము ఇతర అనేక మంది కూడా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి వారు కూడా ఇటువంటి వారికి సహాయ సహకారాలను అందిస్తే వీరి యొక్క ప్రతిభ ఇంకా అందరికీ ఒక ఆదర్శంగా నిలిచి ఇంకింతమంది వెళ్ళి సొంతంగా పనులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వీరిని చూసి కూడా ఇటువంటి జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నటువంటి వీరికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తా ఉంది. మానవత దృక్పథంతో ఎవరైనా కానీ వీరికి మీరు సహాయం చేయాలనుకుంటే వారి ఫోన్ నెంబరు వీడియోలో పెడతాము. వారికి సహాయాన్ని నేరుగా వారికి అందించండి. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉన్నదమ్మా, ఆ నెంబర్కి నేరుగా వేయండి. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి లేకుండా ఓన్లీ ఫోన్పే గూగుల్ పే ఉన్నవారు మాత్రం వారికి సహాయాన్ని అందించండి. వారి నెంబరు వారే చెప్తారు. 9985543930 9985543930. ఎవరైనా వారికి సహాయాన్ని అందించాలనుకుంటే మాత్రం అందించండి. అదేవిధంగా ప్రభుత్వంపై కూడా ఎంతో బాధ్యత ఉంది. ఆమెకి పింఛన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒంటరి మహిళగా భర్త చనిపోయి సంవత్సరం గడిచినా కానీ ఇప్పటివరకు కూడా అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నా కానీ వారికి ఇవ్వలేని పరిస్థితి. అటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వీరికి అన్ని కూడా వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ వీరి యొక్క పరిస్థితిని చూసి వారికి అండదండగా ఉండి వారికి ఎటువంటి రుణ సదుపాయం కూడా కల్పించాలి. బ్యాంకులకు ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకులకు కూడా వారే జమానతు పెట్టుకుని ప్రభుత్వమే వారికి ఒక రుణమాఫీ రుణాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. అని మైనార్టీలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలతో నిధులను ఇస్తా ఉన్నారు, విడుదల చేస్తా ఉన్నారు. కానీ మైనార్టీలకు సంబంధించినటువంటి మహిళలు ఈ విద్యార్థి దశలో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి అండదండగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందుకు బెల్టీవీ వారి యొక్క అభ్యున్నతిని కోరుతూ వారికి సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు తోడ్పాటుగా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో గెలుపొందినటువంటి ప్రతిభను కనబర్చినటువంటి క్రీడా రంగంలో ఆమెకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు కూడా మనం చూడొచ్చు. ప్రతిభను కనబరుస్తున్నటువంటి ఇటువంటి వారికి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి బాధ్యత మానవత దృక్పథంతో అందరిపైన ఉంది. ఏం కావాలని కోరుకుంటున్నావు? ఇంకా ఎంకరేజ్ చేస్తే ఎక్కడ వరకు వెళ్తావు? దేశం తరఫు నుంచి వెళ్తావా? ఇంటర్నేషనల్ వరకు పోవాలని. మీరు ఇంత ప్రతిభ కనపరచడానికి ప్రధాన కారణం ఎవరు? మా డాడీ. ఇంకా ఫస్ట్ డాడీ, ఆ తర్వాత మా శ్రీనివాస్ సార్ కూడా. పీటీ గారా? శ్రీనివాస్ గారు మీ స్కూల్లో గవర్నమెంట్ పీటీనే శ్రీనివాస్ గారా? ఆడతావా దేశం తరపు నుండి? పేదరికం నుంచి మేము పైకి కొంచెం ఈ స్థాయిలో ఉన్నామంటే అప్పులు ఉండే మాకు అవి కొన్ని తీర్చుకున్నాం. కానీ పిల్లల చదువులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ముందుకు వచ్చి దాతలు కొంచెం హెల్ప్ చేస్తే మా పిల్లల్ని నేను మంచిగా చదివించుకోగలను. కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎవరైనా కానీ సహాయం చేయాలి. ఎవరైనా మనసున్న వాళ్ళు దాతలు ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం మేము మంచిగా పిల్లల్ని చదివించుకొని వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావచ్చని నా కోరిక. ఎవరైనా కానీ దాతలు హెల్ప్ చేయండి.